హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చికెన్ కజ్జికాయలు చేస్తున్నాను. దానికి ఒక పావు కిలో మైదా తీసుకుని దానిలో కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. తర్వాత చికెన్ ఒక అరకిలో ఇది కడిగేసి శుభ్రంగా చిన్న చిన్న పీసెస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేసి కడిగి పక్కన ఉంచండి. పొయ్యి మీద బాండి పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దవి 3 తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే ఉండాలి. దీనిలోని తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఇవి కొంచెం వేగాలి. మరీ వేగన అవసరం లేదు, లైట్గా వేగాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగితే సరిపోతుంది. కలర్లో అలా వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇలా వేగిన తర్వాత ఆయిల్ పైకి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కజ్జికాయ స్టఫింగ్కి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. తీసుకుని సన్న ముక్కలు కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. దీనిలో నుంచి నీరు వస్తుంది. ఆ నీరు పోయిన దాకా ఉడకనివ్వాలి. చికెన్లో నీరంతా బయటికి పోవాలి. ఈ నీరు మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఈ నీరు మొత్తం ఎగిరేసరికి ఇది ఉడికిపోయింది. ఈ ముక్కలు సన్నగా ఉంటాయి కదా, ఉడికేసింది. కారం మీకు సరిపడినంత వేసుకోండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. సాల్ట్ సరిపడినంత. గరం మసాలా 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూను, ఇది వాటర్ ఏమి లేకుండా మొత్తం డ్రై అయిపోవాలి. ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత పొయ్యి కట్టేసుకొని కొత్తిమీర వేసేసుకొని రెడీ చేసుకోండి. ఇంకా కజ్జికాయ లోపల స్టఫింగ్ రెడీ అయిపోయినట్లు. ఓకే అండి, ఇలా చపాతీలు చేసేసుకొని అన్నీ
కజ్జికాయలు చెక్క తీసుకొని దీనికి పిండి రాసుకోవాలి. పిండి రాసుకున్న తర్వాత ఇది పెట్టేసుకొని ఈ చికెన్ స్టఫింగ్ ఇందాక రెడీ చేసుకున్నది దీనిలో పెట్టేసుకోవాలి. దీనికి సరిపోని పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. తర్వాత చుట్టూతో వాటర్ తడి చేసుకోవాలి. ఇది అతుక్కొని ఊడకుండా ఉంటానికి. తర్వాత స్పూన్తో ఇది తీసేసుకోవాలి. ఈ సైడులు కూడా కట్ చేసేసుకోవాలి. అన్నీ ఇలా చేసేసుకోవాలి చికెన్ కజ్జికాయ. ఓకే అండి, నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి ఈ కజ్జికాయలని. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఓకే అండి, చికెన్ కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.